ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్స్ అనేది గత 2 రోజుల నుంచి తీవ్రతరం చేసింది. దాదాపు 14 మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేసి ధ్వంసం చేయగలిగింది. అట్లాగే ఒక ఎయిర్‌పోర్ట్ ధ్వంసమైంది. హైఫాలో ఉండే ఒక సీ పోర్ట్ కూడా దాదాపు రూయిన్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో అంటే ఇరాన్ మిసైల్స్‌ని చాలా అడ్వాన్స్‌డ్ మిసైల్స్‌ని ప్రయోగించింది. ప్రధానంగా ఏందంటే ఇరాన్ టాక్టిక్స్ ఏముంటే బిగినింగ్ అంతా కూడా పాత మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద వేసింది. పాత మిసైల్స్ వేస్తుంటే ఇజ్రాయెల్ హ్యాపీగా వాటిని అన్నిటినీ తన 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. ఏరో-3 ఒకటి, డేవిడ్ స్లింగ్ ఒకటి, ఐరన్ డోమ్ ఒకటి, ఈ 3 ద్వారా కొట్టేసింది. అంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే ముందుగా ఈ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్లు ఖాళీ చేయించాలి అని చెప్పి కావాలనే ప్లాన్ గా పాత వేసింది. దాంతో వాళ్ళు ఎక్కువ వాడాల్సిన అవసరం ఏర్పడింది ఇజ్రాయెల్కి. దాని తర్వాత వాళ్ళది నిల్వలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 4-5 రోజులకు కూడా రావంటున్నారు. ఈ టైంలో ఇరాన్ ఏం చేసిందంటే తమ హైపర్సోనిక్ మిసైల్స్ ని పతా-2 అలాంటి మిసైల్స్ ని ప్రయోగించడం మొదలుపెట్టింది. దాంతో అడ్డుకోలేకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్కడ హైఫా గాని, టెల్ అవీవ్ ఇలాంటి సిటీల్లోనే పెద్ద అవి చూస్తే వీడియోస్ మనకి గాజాని చూసినట్టు ఉన్నాయన్నమాట. అంత రూయిన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. 14 మిలిటరీ స్థావరాలు నాశనం అయిపోయినాయని చెప్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ అని 1934లో పెట్టారనమాట. ఇది ఇజ్రాయెల్ ఏర్పడక ముందే. అది ఇజ్రాయెల్లో వరల్డ్‌లోనే టాప్ 5 ఇన్స్టిట్యూట్‌లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో అది ఉంటదనమాట. ఎందుకంటే దాంట్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీస్ ఇవన్నీ అంటే టెక్నాలజికల్ వార్‌ఫేర్‌కి సంబంధించిన రీసెర్చ్ గాని, తర్వాత మన సైబర్ సెక్యూరిటీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, బయో టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, ఇలాగ రకరకాల రీసెర్చ్‌లు అక్కడ జరుగుతుంది. దాన్ని నేలమట్టం చేసేసింది ఇరాన్. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అయిన రీసెర్చ్, దాని శాంపుల్స్, దానికి డేటా మొత్తం నాశనమైంది. అది ఇంకా మళ్ళీ రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందన్నమాట. ఆ స్థాయి నష్టాన్ని ఇరాన్ కలగజేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత, దాడి చేసి ఫోర్దో, తర్వాత నతాంజీ, తర్వాత ఇస్ఫహాన్ 3 న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసిన తర్వాత సడన్ గా మోడీ రంగంలోకి వచ్చి ఇరాన్ ప్రెసిడెంట్ హుస్సేన్ రహానీతో దాదాపు 45 నిమిషాలు ఆయన మాట్లాడాడు అనే వార్త వచ్చింది. ఆయన మోడీనే దీన్ని ట్వీట్ కూడా చేశాడు. నేను 45 నిమిషాలతో మాట్లాడాను, డీప్ కన్సర్న్ వ్యక్తం చేశాను, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా సాల్వ్ చేసుకోమన్నాను, పీస్ అనేది ప్రమోట్ చేయాలి తప్ప యుద్ధాన్ని ప్రమోట్ చేయొద్దని నేను అడిగాను అని చెప్పుకున్నాడు. ఇది అందరికి విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇరాన్ కదా బాధితురాలు ఇక్కడ. ఇరాన్ నువ్వు చేయాల్సిన పోనేవరికి ట్రంప్కో, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుకే చేసి అరే బాబు ఇరాన్ మీద దాడులు ఆపండిరా అని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? శాంతి చర్చలు జరుగుతూ ఉంటే 6వ దఫా శాంతి చర్చలు జూన్ 15 ఉంటే 13 ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? ఇజ్రాయెల్. నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో? ఇప్పటి వరకు ఇరాన్ ఎక్కువ నష్టపోయింది. ఫోన్ చేయాల్సింది ఎవరికి? ఎవరు దాడి చేస్తుంటే వాళ్ళకి చేయాలి. కానీ ఇన్ని రోజులు అయిపోయినాక ఇప్పుడు ఇజ్రాయెల్ నష్టాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు ఇరాన్కి ఫోన్ చేశాడు మోడీ అనే చర్చ మొదలైంది. అంటే మోడీ అదేదో గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. ఇటు ఇరాన్ని ఖండించట్లేదు, ఇజ్రాయెల్ని ఖండించట్లేదు. సడన్ గా ఇరాన్ ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు అంటే దానికి ముందు రోజే హైఫా పోర్ట్ మీద ఇరాన్ బీభత్సంగా దాడి చేసింది. ఫస్ట్ దాడి జూన్ 15 చేస్తే తర్వాత దాడి మొన్న చేసింది. దీనివల్ల హైఫాలో ఉండే పోర్టు, సీ పోర్ట్ అనేది పెద్ద ఎత్తున ధ్వంసమైంది. అక్కడ దానికి సప్లై చేసే కార్గో షిప్ కంపెనీ మేర్స్క్ అంటారు. ఈ మేర్స్క్ అనే కంపెనీ కంటైనర్ షిప్ కంపెనీ అన్నమాట, తన యాక్టివిటీలంతా ఆపేసింది. అందువల్ల అక్కడ పెద్ద లాస్ జరిగింది. దీనికి మోడీకి ఏం సంబంధం అంటే మోడీ ప్రియమిత్రుడు అదానీ పెట్టుబడులు అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పోర్ట్లో అదానీ పెట్టుబడులు 70% ఉన్నాయి. 2022లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్, ఏపీఎస్ఈజెడ్ ఆ కంపెనీ పేరు, అదానీ కంపెనీ అనమాట. ఈ ఏపీఎస్ఈజెడ్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కలిపి ఏపీఎస్ఈజెడ్ గా తన కంపెనీ పేరు అదానీ పెట్టుకున్నాడు. ఈ కంపెనీకి ఇండియాలో 16 పోర్ట్లు ఉన్నాయి. 13 మేజర్ పోర్ట్లు అయితే 3 స్మాల్ పోర్ట్లు, మొత్తం 16
సీ పోర్టులు ఈయన ఆధ్వర్యంలో ఉన్నాయి, ఈ కంపెనీ ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్లో గంగవరం, కృష్ణపట్నం, కట్టుపల్లి ఈ 3 ఉన్నాయన్నమాట. సో